ధర్మశాల వేదికగా పంజాబ్ మరియు బెంగళూరు మధ్య జరిగిన మ్యాచ్లో బెంగళూరు ఘన విజయం సాధించింది. ముందు బ్యాటింగ్లోనూ ఆ తర్వాత బౌలింగ్లోనూ కలిసికట్టుగా రాణించి పంజాబ్ కింగ్స్ను ఇంటికి పంపించారు. ముఖ్యంగా విరాట్ కోహ్లీ బ్యాటింగ్ స్ట్రైక్ రేట్ బాలేదు, స్పిన్నర్స్ని సరిగ్గా ఆడట్లేదు అన్న వాళ్ళందరికీ ఆన్సర్ ఇచ్చాడు. ఒక్క విరాట్ కోహ్లీ సెంచరీ మిస్ అవ్వడం తప్ప ఆర్సీబీకి అన్నీ కలిసొచ్చాయి. అదే పంజాబ్ కింగ్స్ని చూసుకుంటే వాళ్ళు ఇంకా ఐపీఎల్ ప్లే ఆఫ్ రేస్ నుంచి తప్పుకున్నారు. ఒక్క నెంబర్ 3లో బ్యాటింగ్ చేసిన రైలీ రూసో బ్యాటింగ్ తప్ప పంజాబ్ కింగ్స్ కి ఏదీ కలిసి రాలేదు. ముఖ్యంగా వాళ్ళ ఫీల్డింగ్ అయితే మరీ దారుణంగా ఉంది. ఏకంగా 5 క్యాచ్లు వదిలేశారు. ఎనీవే, ఇక మ్యాచ్ హైలైట్స్ విషయానికి వస్తే ముందుగా టాస్ గెలిచిన పంజాబ్ కెప్టెన్ ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. ఇదైతే కంప్లీట్లీ రాంగ్ డిసిషన్. ఎందుకంటే ఈ గ్రౌండ్ లో చేజింగ్ చేయడం అంత ఈజీ కాదు. దట్టు 200+ స్కోర్ ని చేజ్ చేయడం చాలా కష్టం. ఇక మొదట బౌలింగ్ చేసిన పంజాబ్ కింగ్స్ కి అంత మంచి స్టార్ట్ రాలేదు. విరాట్ కోహ్లీ 0 దగ్గర ఉన్నప్పుడు ఒక క్యాచ్ డ్రాప్ అయింది. మళ్ళీ తర్వాత విరాట్ కోహ్లీకి మరొక లైఫ్ దొరికింది. జనరల్ గా కోహ్లీకి ఒక్క లైఫ్ దొరికితేనే మ్యాచ్ ను 1 సైడ్ చేసేస్తాడు. అటువంటిది 2 లైఫ్లు ఇస్తే మరి, అండ్ ఎగ్జాక్ట్లీ విరాట్ కోహ్లీ అదే చేశాడు. అసలు ఎక్కడా కూడా పంజాబ్ బౌలర్లకు ఛాన్స్ ఇవ్వకుండా ఒక కమాండబుల్ ఇన్నింగ్స్ ఆడాడు. ఇక అతనితో పాటు పటిదార్ కూడా మంచి 50 కొట్టాడు. మెయిన్లీ అతని 6 హిట్టింగ్ అసలు వేరే లెవెల్. ముఖ్యంగా లెగ్ స్పిన్నర్స్ అంటే చాలు వాళ్ళ మీద దండయాత్ర చేస్తాడు. అండ్ ఈ మ్యాచ్ లో కూడా అదే చేశాడు. ఇక పటిదార్ అవుట్ అయిన తర్వాత చిన్న రెయిన్ వచ్చింది, బట్ దానివల్ల పెద్దగా నష్టం జరగలేదు. ఇక నెంబర్ 5లో బ్యాటింగ్ కి వచ్చిన గ్రీన్ కూడా మంచి బ్యాటింగ్ చేశాడు. అలాగే చివర్లో డీకే 2 6లు మరియు ఒక 4తో డేంజరస్ గా కనిపించాడు. కానీ ఇటువంటి టైంలోనే హర్షల్ పటేల్ ఒక మైండ్ బ్లోయింగ్ లాస్ట్ ఓవర్ వేశాడు. లాస్ట్ ఓవర్లో ఏకంగా 3 వికెట్లు తీసుకొని కేవలం 3 పరుగులు మాత్రమే ఇచ్చాడు. అండ్ దీనివల్లే ఆర్సీబీ స్కోర్ 250 దాటలేదు. ఇక పంజాబ్ కింగ్స్ చేజింగ్ విషయానికి వస్తే ఫస్ట్ ఓవర్లోనే వాళ్ళ ఇన్ఫార్మ్ బ్యాట్స్మెన్ అయిన ప్రభుసిమ్రన్ సింగ్ అవుట్ అయ్యాడు. ఇక ఆ తర్వాత రైలీ రూసో మరియు బెయిర్స్టో మధ్య మంచి పార్ట్నర్షిప్ వచ్చింది. వీళ్ళిద్దరూ బ్యాటింగ్ చేస్తున్నప్పుడు పంజాబ్ కింగ్స్ టార్గెట్ ను చేజ్ చేసేలాగే కనిపించింది. కానీ అలాంటి టైంలోనే ఫెర్గుసన్ బెయిర్స్టోను అవుట్ చేశాడు. ఇక ఆ తర్వాత బ్యాటింగ్ కి వచ్చిన శశాంక్ సింగ్ రైలీ రూసోతో కలిసి ఆర్సీబీ టీంను కొంతవరకు భయపెట్టారు. సరిగ్గా అదే టైంలో కరణ్ శర్మ రైలీ రూసో వికెట్ తీసుకున్నాడు. ఇక ఆ తర్వాత పంజాబ్ టీం చేజ్ లో కొంతవరకు వెనుకబడింది. అలాంటప్పుడే టూస్తో మేనేజ్ చేద్దామనుకున్న పంజాబ్ టీం కు విరాట్ కోహ్లీ మళ్లీ అడ్డుపడ్డాడు. ఒక బ్రిలియంట్ త్రోతో శశాంక్ ను రన్అట్ చేశాడు. ఈ రన్అట్ అయితే మ్యాచ్ కే హైలైట్ అని చెప్పవచ్చు. ఎక్కడో బౌండరీ దగ్గర ఫీల్డింగ్ చేస్తున్న విరాట్ కోహ్లీ పరిగెత్తుకు వచ్చి డైరెక్ట్ హిట్ తో రన్అట్ చేయడం ఏంటి. ఇక ఈ రన్అట్ తర్వాత పంజాబ్ కింగ్స్ చేసిందేమీ లేదు. జస్ట్ ఆర్సీబీ బౌలర్స్ కి సరెండర్ అయ్యారు. రెండు టీంలకు మేజర్ డిఫరెన్స్ ఏంటంటే ఫీల్డింగ్. ఇలాంటి ఇంపార్టెంట్ మ్యాచ్లో ఎలాంటి ఫీల్డింగ్ కావాలో అలాంటి ఫీల్డింగే ఆర్సీబీ టీం చేసింది. బట్ పంజాబ్ కింగ్స్ మాత్రం ఫీల్డింగ్లో చాలా తడబడ్డారు. ఇన్ఫ్యాక్ట్ వాళ్ళు విరాట్ కోహ్లీ ఇచ్చిన క్యాచ్లు మరియు పటిదార్ ఇచ్చిన క్యాచ్ను పట్టుకుని ఉండుంటే మ్యాచ్ వేరేలా ఉండేది. ఎనీవే, ఈ మ్యాచ్లో గెలవడం ద్వారా ఆర్సీబీ తమ ప్లే ఆఫ్ ఛాన్సెస్ను పెంచుకున్నారు. బట్ పీబీకేఎస్ మాత్రం వరుసగా 4వ మ్యాచ్లో ఓడిపోయి ప్లే ఆఫ్స్ నుంచి బయటకు వచ్చారు. ఇక ఈ మ్యాచ్లో 92 రన్స్తో అదరగొట్టిన విరాట్ కోహ్లీకు ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు దక్కింది.